శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో చాలామందికి పనికొచ్చే విషయం గురించి మనం ఈ రోజున మాట్లాడుకుందాం. అదేమిటంటే చాలామంది ఎన్నో రకాల పనులు మొదలు పెడతారు. ఆ పనులన్నీ కూడా చివరి వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి, లేదా కొన్ని మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అలా రకరకాల పనుల్లో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అలా ఆటంకాలు లేకుండా మనం అనుకున్న పని, మనం చేసే కార్యం విజయవంతంగా ముందుకు సాగాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే, ఒక సోమవారం నాడు నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే మీకు మధ్యలో ఆగిపోయిన పనులు అతి తొందరలోనే ముందుకు వెళ్తాయి. కాబట్టి నేను చెప్పే ప్రతిదీ కూడా నమ్మకంతో చేయాలి, భక్తితో చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఈ యొక్క ఆగిపోయిన పనులు అనేవి ముందుకు వెళ్ళాలి అంటే మన కార్యసిద్ధి కోసం ఒక 5 సోమవారాలు కానీ, 7 సోమవారాలు కానీ, 9 సోమవారాలు కానీ మీకు ఒక సంఖ్య పెట్టుకోండి. అలా సంఖ్య పెట్టుకున్న తర్వాత సోమవారం నాడు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి అక్కడ 11 సార్లు ప్రదక్షిణ చేసి ఓం నమ శివాయ నమః అనే శివపంచాక్షరి మంత్రాన్ని తలుచుకుంటూ 11 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత ఆ లోపల ఉన్న శివలింగానికి ద్రాక్ష పండు రసంతో అభిషేకం చేయాలి. ద్రాక్ష పండు రసంతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత అది మీరు తీర్థంగా ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఈ అభిషేకం అయిన తర్వాత తుమ్మి పువ్వులు అని బయట దొరుకుతాయి. ఆ తుమ్ము పువ్వులు తీసుకొచ్చి శివాష్టోత్రంతో 108 సార్లు, అంటే శివాష్టోత్రం 108 నామాలతోటి తుమ్మి పువ్వులతో పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత బెల్లము, తెల్ల నువ్వులు కలిపి చిమ్మిలిగా ప్రసాదం తయారు చేసి ఆ ప్రసాదాన్ని కూడా పరమశివుడికి నివేదించండి. ద్రాక్ష పండు రసంతో అభిషేకం చేయడం, తుమ్మి పువ్వులతో పూజ చేయడం, బెల్లం, తెల్ల నువ్వులు కలిపి ప్రసాదంగా తయారు చేసి శివుడికి నివేదించడం. ఈ 3 చేసిన తర్వాత సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో శివాలయంలో 5 ఒత్తులు వేసి ఆవునేతితో దీపారాధన చేయండి. ఇలాగ 5 సోమవారాలు కానీ, 7 సోమవారాలు కానీ, 9 సోమవారాలు కానీ ఒక సంఖ్య పెట్టుకుని చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఆగిపోయిన పనులు అనేవి తొందరలోనే పూర్తవుతాయి. ఎంత కష్టమైన పనైనా కూడా మీరు చేయడానికి అది సాధ్యమవుతుంది. సాధ్యమయ్యే విధంగా ఆ పరమశివుడు మీకు దారి చూపిస్తాడు. కాబట్టి ఆ పరమశివుడికి సోమవారాల నాడు నేను చెప్పిన విధంగా పరిహారం పాటించండి. శివానుగ్రహంతో మీ కార్యాలు సిద్ధించి ఎప్పుడూ కూడా మీ యోగం శుభయోగం అవుతుంది, అవ్వాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.